హలో యువర్స్, ఈరోజు మనమైతే చైతు వాల్కర్స్ అండ్ క్రియేషన్స్లో ఫిష్ కర్రీ చేస్తున్నామండి. నేను చేపల పులుసు తయారు చేస్తున్నానండి. చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: 3 ఆనియన్స్, 4 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ నేను పేస్ట్ చేసుకున్నానండి, మిక్సీ పట్టుకున్నాను. ఇవి టమాటోస్ 3, అల్లం ముక్క చిన్నది, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి ఇది. తర్వాత బెండకాయ, పచ్చిమిర్చి, ఫిష్ అండి, ఉప్పు, కారం, చింతపండు పులుసులోకి కావాలి కదండి చింతపండు. ఓకే, ఇప్పుడైతే మనం 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడైతే మనం ఆనియన్స్ పేస్ట్ వేసుకుంటున్నాం. ఆనియన్స్ పేస్ట్ ఇప్పుడైతే మనం ఆనియన్స్ కలిపేసుకుందామండి. ఇలా కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుందామండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసానండి దీంట్లో మ్యాగ్నేట్కి. కారం, 1/2 స్పూను ఉప్పు వేసానండి. అంటే ఉప్పు మళ్ళీ కర్రీలు వేసుకుంటాం కదా, అందుకు. ఇదిగోనండి నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అండి, పక్కన పెడుతున్నాను. ఆనియన్స్ వేగలోపు ఇవి మ్యాగ్నేట్ అవుతాయండి. టమాటో ప్యూరీ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి, జీలకర్ర, టమాటో ప్యూరీ చూడండి వేస్తున్నాను. నేను టమాటోలు ఇలా మిక్సీ పట్టేసుకుని వేసుకుంటానండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ, ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయిపోవాలండి. అలాగే బెండకాయ, పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం కారం వేసేసుకుందాం. ఆల్రెడీ నేను చేప ముక్కలు 2 స్పూన్స్ వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు ఆనియన్స్ ఇవి వేగిన దాంట్లో కూడా ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. అంటే చేపల పులుసులో కారం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు నేను 1 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి, 1.5 స్పూను. అలాగే చింతపండు రసం కూడా వేస్తున్నానండి. నేను నిమ్మకాయలు, చిన్న సైజు నిమ్మకాయలు 2 ఉంటాయి కదండి, ఆ సైజు అంత చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకొని అది ఇలా పులుసు వేసానండి. ఇంకా కొంచెం వాటర్ పడతాయి, అవి కూడా వేసేస్తాను. ఇది బాగా కుక్ అయ్యాక అప్పుడు ఫిష్ వేసుకోనండి. కొంచెం ఒక 15 మినిట్స్లో దించేస్తామన్నప్పుడు ఫిష్ వేసుకో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వేసుకున్న చింతపండు పులుసు బాగా మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనమైతే ఫిష్ పీసెస్ వేసేసుకుందాం, చేప ముక్కలు వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను చేప ముక్కలు అయితే వేసేస్తున్నానండి. బోట్లెట్లో పెట్టుకుందాం. వేసేస్తున్నానండి చేప పీసెస్ అయితే. గరిటెతో కలుపుదాం. మొత్తం అంతా కర్రీకి పట్టేలాగా స్ప్రెడ్ చేసుకుందాం. నేనైతే చేపల పులుసు ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఇది బాగా ఒక 15 మినిట్స్లో కుక్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ మనకి కర్రీ కుక్ అయిపోయి ఉంది కాబట్టి ఫస్టే మనం ఈ పీసెస్ వేసిన ఒక 15 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి.